అక్కడ అనుభవజ్ఞుల మాట మీద వెళ్ళడం వల్ల నష్టం జరిగిందా పార్టీకి? రిజల్ట్ చూసాం కదా, మళ్ళీ చెప్పడం ఎందుకు దాన్ని. అంటే ఫస్ట్ 2 టర్మ్స్ తెలంగాణ వాదం 100% తెలంగాణ తెచ్చింది కనుక కేసీఆర్ గారి పేరు మీద. రెండవసారి సరే డెవలప్మెంట్ ఎంతో కొంత మార్పు అనేది కనబడ్డది పబ్లిక్ లో. థర్డ్ టైం అక్కడ ఉన్న స్థానిక నాయకత్వం మీద బాగా విరక్తి ఉండే. అయినా కానీ నేను వాళ్ళని కంటిన్యూ చేస్తాను అని చెప్పడం. అంటే ఎందుకు అంత నమ్మకంగా అంత గుడ్డిగా మేమే గెలుస్తాం, నేను సిట్టింగులకే సీట్లు ఇస్తాను, ఎందుకు అంత పంతంగా ముందుకెళ్లారు? అది మీరు అంటే కాదు మీరు పార్టీలో 15 ఏళ్ళు ఉన్నారు కదా, మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే అది పంతమా లేకపోతే ఒక విపరీతమైన నమ్మకమా? నమ్మకం అనుకుంటాను. అతి నమ్మకం మీద పోయిండు, నష్టపోయింది 100%. అతి నమ్మకం. నల్లా ఫౌండేషన్ అని స్థాపించారు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇంకొక మాట పెద్దపల్లిలో వినిపించేది, ఆయన క్రేజ్ కోసమే ఆ ఫౌండేషన్, ఆయన యూత్ లో క్రేజ్ పెంచుకోవడానికే చేస్తున్నాడు అనే మాటలు ఉన్నాయి. క్రేజ్ పెంచుకోవడానికి ప్రాణాన్ని బ్రతికిస్తారా అండి? పాఠశాలకు సౌకర్యం చేస్తారా అండి? దప్పికైన దగ్గర మంచినీటి కోసం ఇబ్బంది పడే దగ్గర బోర్వెల్ వేయిస్తారా? రోడ్డు బాగాలేదంటే రోడ్డు బాగా చేయిస్తారు, అది క్రేజ్ అంటారా? ఫ్లెక్సీలు పెట్టుకోవడం క్రేజ్, ఆర్భాటం చేసుకోవడం, ప్రచారం చేసుకోవడం, ర్యాలీలు చేయడం క్రేజ్, కైకిళ్ళు ఇచ్చి మందిని గ్యాదర్ చేయడం క్రేజ్. నల్ల మనోహర్ రెడ్డికి అట్లాంటివి ఏం లేదు. మనోహర్ రెడ్డికి ఒక సమస్య ఉందంటే దానికి పరిష్కారం ఏ విధంగా చూపెట్టాలి, దానికి ప్రజలకు ఏ విధంగా కొద్దిగా ఇది ఇవ్వాలనేది, ఓదార్పు ఇవ్వాలనేది నా ఉద్దేశం. నా ఫౌండేషన్ చేసే కార్యక్రమాలు కూడా ఆర్భాటాలకు ఎన్నడూ ఖర్చు పెట్టలేదు. నల్లా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే అభాగ్యులు వైద్యం కోసం, విద్య కోసం స్కూళ్ళలో ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం, యువతని మిగతా కాంపిటేటివ్ ఈ మిలిటరీ కానీ, ఈ ట్రైనింగ్కి కానీ, వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కోసం కానీ కార్యక్రమాలు చేసినప్పుడు నేను స్వయంగా వెళ్ళి వాళ్ళకి మిల్క్, ఎగ్స్ గ్రౌండ్ లో మార్నింగ్ 5 o'clock లేచి వెళ్ళి వాళ్ళకి అందరినీ ఎంకరేజ్ చేసినాం. అన్ని రకాల కార్యక్రమాలు చేసినాం. దాదాపుగా నాకు తెలిసినంత వరకు మా నియోజకవర్గంలో మంచి చేయడంలో నాతో ఎవరు పోటీ పడలేదు, ప్రజలకు సేవ చేయడం. ఇప్పటికి కూడా నేను పోతే ఏ ఊరికి వెళ్ళినా వాళ్ళు నన్ను గుర్తు చేస్తూ ఉంటారు, మాకు ఈ సాయం చేసినాం, మా దగ్గరికి ఇప్పుడు వచ్చినాం, మాకు మా అబ్బాయికి ఇది చేసినాం. రకరకాల ఎక్కడ కలిసినా ఏదో ఒక సందర్భాలు చెప్తాం, మనకేం గుర్తుండవు కదా. నేను వెళ్ళినప్పుడు మంచి సంతోషం, బాగున్నారా అందరు అని. మళ్ళీ నేను ఏడికెళ్ళినా ఆ ఓదార్పు అనేది ఉంటుంది 100%. అక్కడ నాకు ఫోన్ వచ్చిందంటే వాళ్ళకి ఇంత మంచి జరుగుతుంది అనే నమ్మకం. అది నల్లా ఫౌండేషన్ ద్వారానే వచ్చింది. మెయిన్ గా పాఠశాలలు, క్రీడలను ప్రోత్సహించడం, వైద్యం చేయించడం, గ్రామాలలో మంచినీటి సౌకర్యాల కల్పన, ఎక్కడైనా రోడ్లు బాగులేని కాడ నేను ఈ సిమెంట్ రోడ్స్ కూడా గుంతలు ఉన్న కాడ సిమెంట్ కలిపి నేనే స్వయంగా వేసిన, గుంతలు పూడ్చడం గాని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న కాడ ప్రతి సమస్య మీద స్పందించి, ఎవరైనా యాక్సిడెంట్ అయినప్పుడు, ట్రైన్ యాక్సిడెంట్స్ అయినప్పుడు, రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు, ఒక అమ్మాయిని అతి దారుణంగా కాటనపల్లిలో రేప్ చేసినప్పుడు, ఇట్లాంటి ప్రతి దానిలో ప్రజలకు ఏదైతే అవసరం ఉందో, అక్కడ ఎమర్జెన్సీ నీడ్ ఉందో ప్రతి దానిలో గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వాటర్ ఫెసిలిటీస్ కోసం ఫ్రిడ్జెస్ ఇవ్వడం, రకరకాల సౌకర్యాలు, బెంచెస్ స్కూల్స్ కి, స్టడీ మెటీరియల్ ఇవ్వడం, ఇవన్నీ నల్ల ఫౌండేషన్ యొక్క లక్ష్యాలు. అవి నాకేముందంటే ఒకటే, జీవితంలో మనం చేసేది మంచి కావాలి, అది దానివల్ల నలుగురు బ్రతకాలి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు పార్టీలు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే, ఎలక్షన్లలో గెలవాలి, ఎలక్షన్ లో గెలవడానికి మందు పంచాలి, డబ్బులు పంచాలి, 6 నెలలు యాక్టివ్ ఉంటారు, మళ్ళీ 4.5 ఏళ్ళు కనబడు. నల్ల ఫౌండేషన్ అట్లా కాదు, మనోహర్ రెడ్డి అట్లా కాదు. దానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. నేను రాజకీయాలలో ఉన్నా, రాజకీయంలో ప్రజాప్రతినిధిగా ఎలక్ట్ అయితే అవకాశం వస్తే ఇంకా ఎక్కువ సేవ చేద్దాం. నాకు ఆలోచనలు ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ని స్ట్రెంథెన్ చేయాలని, గవర్నమెంట్ స్కూళ్ళని స్ట్రెంథెన్ చేయాలని, ప్రజలకు కొద్దిగా లీడర్ అనేది గైడ్ చేస్తా పోతా ఉంటారు. గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదైనా ప్రతిష్టలు, గుడి ఉత్సవాలు జరిగినప్పుడు ఎక్కడ పోయినా మైక్ తీసుకొని చెప్పు, హిందూ ధర్మం ఏంది, హిందూ ధర్మం ఏం చెప్పింది, మన పెద్దలు ఏం చెప్పిండ్రు, ఇంత మంచి చెడు, కుటుంబం, ఉమ్మడి కుటుంబం కలిసి ఉండడం, ఈ అన్నదమ్ములు కొట్లాడుకోవడం, చిన్న చిన్న విషయాలకు చంపుకునేదాకా పోతున్నారు. అట్లాంటి విషయాల మీద ఆధ్యాత్మికంగా వాళ్ళందరూ కొద్దిగా కౌన్సిలింగ్ ఇవ్వడం, వెళ్ళినప్పుడు ఆరోగ్యాలు కాపాడుకో. చాలా మంది కూడా ఈ గుట్కాలు, మద్యం వీటికి బానిసలై చాలా కుటుంబాలు చనిపోతున్నారు.